అందరికీ ప్రైజ్ లార్డ్. మనం బైబిల్లో ఉన్న గొప్ప స్త్రీల గురించి తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తామరు యూదా కుటుంబంలో తన స్థానాన్ని సురక్షితం చేసుకోవడానికి ధైర్యంగా న్యాయాన్ని అన్వేషించింది. యేసు వంశావళిలో చేర్చబడింది. ఇది దేవుని కృప మరియు విమోచన చూపుతుంది. అలాగే రాహేబు గారి గురించి చూద్దాం. ఇజ్రాయేలీలు వేగులను దాచిపెట్టడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టింది. దేవునిపై తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. యేసు వంశావళిలో భాగమైంది. ఇది ఎటువంటి గతాన్నైనా విమోచించడానికి దేవునికి ఉన్న శక్తిని చూపుతుంది. అలాగే రూతు నయోమిని అనుసరించడానికి మరియు దేవునిపై నమ్మకం ఉంచడానికి తన స్వదేశాన్ని విడిచిపెట్టింది. బోయాజు నుండి ధైర్యంగా పోషణ మరియు రక్షణను కోరింది. అలాగే బత్షెబ దేవుని విమోచనను అనుభవించింది. రాజైన సొలొమోను తల్లయింది. సొలొమోను రాజుగా తన స్థానాన్ని సురక్షితం చేయడం ద్వారా జ్ఞానం మరియు ప్రభావాన్ని ప్రదర్శించింది. మరియా సామాజిక ప్రమాదాలు ఉన్నప్పటికీ మెస్సియాకు కనడానికి